మీ బ్రెయిన్ ఇష్యూ అయితే మీరు ఏ ఫుడ్ అని తినండి, తినేటప్పుడు చెమట వచ్చిందా ఖచ్చితంగా ఆ ఫుడ్ మీకు ఆ టైంకి తినకూడదు. మీ బ్రెయిన్ ఖచ్చితంగా ఆ బ్రెయిన్ మీరు మసాలా తినేటప్పుడు ఎక్కువ మటుకు మసాలా తినేటప్పుడు ఎక్కువ కారం తిన్నప్పుడు చెమటలు వస్తాయి. ఓకేనా? చాలా మందికి ఇది ఒక సిల్లీగా ఉంటుంది కానీ ఇది నిజం అండి, పచ్చి నిజం అంటే ఇదే. తింటున్నప్పుడు మీ బ్రెయిన్ అంత కారం తీసుకోవట్లేదు కాబట్టి చెమట రూపంలో చెప్తుంది మీకు హీట్ ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ నీ బాడీ హీట్ ఉంది, నువ్వు మసాలా తినకు నాన్న అని చెప్పేసి చెప్తుంది. అంటే నీ బ్రెయిన్ తీసుకోవట్లేదని ఇండికేషన్ అది, అంతే. నీ బ్రెయిన్ తీసుకోవట్లేదు కాబట్టి మంచిగా చెమట వస్తుంది. ఇలా తూడ్చుకుంటూ తింటుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో వచ్చే సమస్యలు ఏంటి తెలుసా? మీ బ్రెయిన్ ఇష్యూసే. ఒకరు తినేటప్పుడు కన్నా చెమట వచ్చింది అని అంటే మీ బ్రెయిన్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది, మీ నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. రాసి పెట్టుకోండి మీరు. బాడీలో ప్రతి కణం కూడా మన కాళ్ళు చేతులు ఆడుతున్నాయి అంటే మన బ్రెయిన్ డీపీ లాగా పనిచేస్తుందండి. ఎలక్ట్రానిక్ డీపీస్ ఎలా ఉంటుంది, మనము మీటర్ దగ్గర వెళ్ళడం అలా పనిచేస్తుంటారు మన బ్రెయిన్ వ్యవస్థ మొత్తం కూడా. నాడీ వ్యవస్థ మొత్తం మన బాడీలో ఉన్న అన్ని కాళ్ళు చేతులు ఆడడానికి మన హెడ్ ఒకటే కారణం, దాంట్లో ఉండే నాడీ వ్యవస్థ ఒకటే కారణం. దానిని ఓవర్ హీట్ చేసేసి దాన్ని చెమట వచ్చేలాగా చేసినావంటే ఒక్కొక్క నరం నీ హై వోల్టేజ్కి ఒక్కొక్క నరం దెబ్బతింటది. కాబట్టి తినేటప్పుడు ఖచ్చితంగా చెమట వచ్చింది అంటే ఆపేయండి దయచేసి. ఏ టేస్ట్ తింటారో చూసుకోండి, ఆ టేస్ట్ కాకుండా ఇంకొకసారి టేస్ట్ మార్చి చూడండి, చెమట వస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఇది చాలా మందికి ఇంపాక్ట్ పడిందండి. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇది ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తినేటప్పుడు చెమట వచ్చిందంటే జాగ్రత్త పడండి, టేస్ట్ మార్చి చూడండి, మీకు చెమట వస్తుందో తెలుస్తుంది మీకు. వెంటనే ఆ ఫుడ్ చేంజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ ఫుడ్ మీకు పడట్లేదు కాబట్టి ఇండికేట్ ఇస్తుంది, చెమట వస్తుంది. అంతే, అది సిమ్టమ్, అది డిసీజ్ కాదు. రూట్ కాస్ లో తర్వాత అది అలాగే తినడం వల్ల 1 సంవత్సరము 2 సంవత్సరాలు అలాగే తినడం వల్ల ఏమవుతుందంటే మీ నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతింటది. వన్స్ ఒక్కసారి మీ నాడీ వ్యవస్థ దెబ్బతిందంటే 100 రోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. ఎందుకు మనం తినే పద్ధతి ఉందండి. ఒకప్పుడు మంచిగా కింద కూర్చొని పద్ధతిగా నిదానంగా, ప్రతి జీవి ఎందుకు పుట్టారని అందరూ చాలా మంది అడుగుతారు కదా, నీ గోల్ ఏంది అదేంది కాదండి. ఎందుకు పుట్టావంటే ఏమంటారు, అయ్యో నా గోల్ అదండి, నా ఫ్యూచర్ ఇదండి, అదండి ఇదని అంటారు. నేను చెప్పేది చెప్పనా, అస్సలు టాప్ సీక్రెట్ ఎవరు చెప్పని విషయం ఒకటి చెప్తా. ఒక మనిషి కాదు, ఒక ప్రాణి అనేది పుట్టింది ఎందుకనంటే తినడానికే, ఇంకొక దానికి లేదండి. మీరు చెప్పవన్నీ అబద్ధాలు. ఇంకా ఏం చేసినా ఫైనల్ గా తినాల్సింది ఫుడ్. మీరు ఏమైనా చేయండి, కోటి విద్యలు కూటి కోసమే. పుట్టుకతోటే పాప ఫస్ట్ ఏడుపు ఎందుకు? ఆకలి కోసమే. డెలివరీ అయ్యింది, ఫస్ట్ బేబీ ఏడుస్తుంది అంటే దేనికోసం ఏడుస్తుంది అనే క్వశ్చన్ వేసుకుంటే ఆకలి కోసం. అప్పుడు డెలివరీకి ముందు పడని పాలు బేబీ బయటికి వస్తేనే పాలు వస్తాయి. ఎందుకని ఒక క్వశ్చన్ వేసుకుంటే ఎందుకు పుట్టారు అనేది మీకు తెలుస్తుంది. నేను అది సాధించడానికి పుట్టాను, ఇది సాధించడానికి పుట్టాను, ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ చెప్పడానికి అవన్నీ